Hi guys, welcome back to one more mini vlog. సో ఈ వీడియో మా ఇంట్లో అయితే 5 months వరకు ఇదే లాస్ట్ వీడియో. సో మళ్ళీ 5 months తర్వాత అలా మళ్ళీ మా ఇంట్లో వీడియో స్టార్ట్ చేస్తా. బట్ ఇదైతే 5 months వరకు ఇదే లాస్ట్ వీడియో మా ఇంట్లో. బికాజ్ నేను డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు 7th month స్టార్ట్ అయిపోయింది. సో అందుకే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. సో నేను అంతా ఇంట్లో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను, బట్ కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తున్నా. బికాజ్ నేను మళ్ళీ అంటే కొన్ని రోజులు రాను కదా, సో అందుకే నేను క్లీన్ చేసుకుంటున్నా. ఎలాగో మా హస్బెండ్ అయితే చెయ్యరు కదా, అందుకే నేనే చేసుకుంటున్నాను. అంటే మళ్ళీ ఎలా అయినా డస్ట్ పడుతుంది, బట్ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం నేను క్లీన్ చేసుకుంటున్నాను హౌస్ మొత్తం. సో ప్రీతు అయితే ఇక్కడ కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, బట్ నేను దాన్ని హెల్ప్ చేయడం అంటే అన్నీ లాగడం అనమాట. సో అందుకే దాన్ని బయట టీవీ ఆన్ చేసి పంపించేశాను. సో ఆ తర్వాత మళ్ళీ నేను క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా నేను ఫస్ట్ డ్రెస్సింగ్ టేబుల్తోనే స్టార్ట్ చేశాను నా క్లీనింగ్. సో డ్రెస్సింగ్ టేబుల్ అయిపోయిన తర్వాత ఇంకా విండోస్, ఇంకా మా బెడ్ ఉంటుంది కదా, బెడ్ మీద కూడా డస్ట్ పడుతుంది. సో దాన్ని కూడా క్లీన్ చేసుకుంటా. ఇంకా నా కంప్యూటర్ టేబుల్ ఉంటుంది, సో అది ఇంకా మొత్తం మా క్లాత్స్ మొత్తం అన్నీ సరిగ్గా అంటే బాగా పెట్టేశాను అనమాట. సో ఇలా చేసుకున్న రూమ్లో ఇలా చేసిన తర్వాత ఇంకా బయట కూడా మొత్తం సోఫా, టీవీ ఇంకా మొత్తం అంతా అన్నీ క్లీన్ చేసుకున్నాను. సో ఇల్లు అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టేశాను. యాక్చువల్లీ అంటే ప్రతిసారి చేస్తా, బట్ ఈసారి కొంచెం ఎక్కువ క్లీనింగ్ అనమాట. ఎలా అయినా సరే ఒక 10 days అయితే మళ్ళీ డస్ట్ పడుతుంది, బట్ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే. ఇంకా మేము స్టార్ట్ అయ్యే రోజు మార్నింగ్ అత్తయ్య అంతా కుకింగ్ అది అయిపోతే ఇంకా కిచెన్ అది కూడా క్లీన్ చేసేసుకున్నాము. సో నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ కొంచెం ఆఫీస్ నుండి బేగా వచ్చేయమన్నాను, ఎందుకంటే బయటికి తీసుకెళ్ళమన్నాను. సో నేనైతే హెడ్ బాత్ చేశాను. మళ్ళీ ఎక్కడ జలుబు వచ్చేస్తుంది అని, కోల్డ్ చేస్తుంది అని మా హస్బెండ్ హెయిర్ డ్రైతో ఏమంటారు చేస్తున్నాడు అన్నమాట. హెయిర్ డ్రై చేస్తున్నారు. సో తర్వాత మేము జైంట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ తీసుకోవడానికి ప్రీతుకి క్యాప్ అన్నీ కొన్నాము. ఏదో కొంచెం హ్యాపీనెస్ అనమాట. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతున్నాను కదా, అందుకు మా ఆయన ముందు రోజు నైట్ తిప్పుతున్నారన్నమాట అలాగా. సో అయిపోయింది. సో ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చేసాక మా ఆయన ఇంకా నా లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ నేను కొన్ని లగేజ్ పంపించేసాను అమ్మ వాళ్ళ ఇంటికి, అండ్ ఇంకా ఇది ఫైనల్గా అనమాట, నేను వెళ్తున్నప్పుడు తీసుకెళ్తున్నా. సో మా ఆయన అయితే ప్యాక్ చేశారు. సో ఇంకా తర్వాత రోజు స్టార్ట్ అయిపోయాము వైజాగ్. చూడండి ప్రీతు ఫ్రెండ్స్ అందరూ బాయ్ చెప్తున్నారు దానికి. మా హస్బెండ్ నాతో పాటు అయితే రాలేదు. ఫస్ట్ మేము ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయాము. మా ఆయన డైరెక్ట్గా ఆఫీస్ నుండి వచ్చేసారనమాట. సో వచ్చాక నాకు తినిపిస్తున్నారు. మా ఆయన ఎప్పుడు అంటే లవ్ ఎప్పుడు బయటికి చెప్పడు, బట్ యాక్షన్స్లో చూపిస్తాడు. సో నాకు అదే ఇష్టం. నేనైతే ఎమోషన్ అయ్యాను కొంచెం బయటికి, బట్ మా ఆయన అయ్యాడు కానీ చూపించలేదు అన్నమాట, లోపలే ఉంచేసుకున్నాడు. ఒక వైఫ్ తన హస్బెండ్ని వదిలి పుట్టింటికి వెళ్ళడానికి బాధపడుతుంది అంటే అక్కడే తెలిసిపోతుంది తన హస్బెండ్ తను ఎంత బాగా చూసుకుంటాడు, ఎంత లవ్ చేస్తున్నాడు అని. సో నేను ఆ విషయంలో అయితే లక్కీ. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అండ్ మేమైతే ఇంకా వైజాగ్లో దిగిపోయాము. అక్కడ ఫుల్గా అయితే వర్షం పడుతుంది. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.